హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే విప్రో కంపెనీ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో విప్రో కంపెనీ అయితే మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విప్రోలో జాయిన్ అవ్వడానికి, విప్రోలో వర్క్ చేయడానికి ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటారు. సో విప్రో నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో డీటెయిల్స్ అయితే చూద్దాం. సో విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద మనకి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ విండో వచ్చేసి 3 months వరకు అయితే ఓపెన్ ఉంటుంది మనకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై నవ్వని. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు సెప్టెంబర్ 30 వరకు 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 13th September 2025 వరకు అయితే ఉంటుంది మీకు ఛాన్స్. సో ఆ లోపు అయితే అప్లై చేసుకోండి. బెటర్ ఏంటంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా తొందరగా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో జాబ్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ డొమైన్లో ఉంటుంది. మీకు వర్క్ వచ్చేసి మీకు సిటీసీ చూసుకున్నట్లయితే 15,488 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. ఇనీషియల్గా అయితే స్టార్టింగ్లో అయితే తక్కువే ఉంటుంది, బట్ పోను మీకు ఎక్స్పీరియన్స్ పెరిగిపోతే మంచి శాలరీస్ అయితే ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ స్టైఫండ్ అనేది మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 15,000 + 488 ఈఎస్ఐ. సో 15,488 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 17,000 + 553 ఈఎస్ఐ అనేది ఉంటుంది. అలాగే థర్డ్ ఇయర్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 19,000 + 618 ఈఎస్ఐ అనేది ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్ చూసుకున్నట్లయితే 23,000 రూపీస్ అనేది ఫోర్త్ ఇయర్లో ఉంటుంది. అలాగే అడిషనల్ జాయినింగ్ బోనస్ వచ్చేసి మీకు 75,000 అనేది జాయినింగ్ బోనస్ అనేది ఇస్తారు. సో శాలరీ స్ట్రక్చర్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, తర్వాత ఇంటర్ కూడా పాస్ అయి ఉండాలి. జనరల్గా నార్మల్గా పాస్ అయి ఉంటే సరిపోతుంది. బట్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసి మీకు 60% అయితే కన్ఫామ్గా ఉండాలి. అలాగే 6 GPA అయినా CGPA అయినా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే 2024 and 25 వాళ్ళకే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ 2024-25 బ్యాచెస్ అని. సో అదైతే చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారు. అలాగే BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc వాళ్ళకు BScలో కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ BSc సైన్స్లో అందరికీ కవర్ అవుతుంది. అలాగే BCA వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ అదర్ క్రైటీరియా అని క్లియర్గా మెన్షన్ చేశాడు కొన్ని పాయింట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ ఓన్లీ 10th and 12th. సో ఓన్లీ ఓపెన్లో 10th and 12th చేసిన వాళ్ళు అక్కడికి మాత్రమే మీకు ఎలిజిబుల్. సో డిగ్రీ మాత్రం రెగ్యులర్లో చేయాలి అని చెప్తున్నారు. డిగ్రీ వచ్చేసి డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో 1 బ్యాక్లాగ్ అయితే అలౌడ్ చేస్తున్నారు మీకు ఆన్లైన్ అసెస్మెంట్ రాయడానికి. సో ఆన్లైన్ అసెస్మెంట్ రాసే వరకు మీకు 1 బ్యాక్లాగ్ ఉన్న నో ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఆ బ్యాక్లాగ్ కూడా మీరు 6th సెమిస్టర్ లోపు ఖచ్చితంగా 6th సెమిస్టర్తో పాటు అన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మ్యాండేటరీ టు హ్యావ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్లో మీకు కోర్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి. అలాగే బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ అయితే మీకు కోర్ మ్యాథమెటిక్స్గా కన్సిడర్ చేయము గ్రాడ్యుయేషన్లో అని చెప్తున్నారు. అలాగే మ్యాక్సిమం 3 years గ్యాప్ అయితే అలో చేస్తున్నారు, అది కూడా బిట్వీన్ 10th and గ్రాడ్యుయేషన్. సో 10th నుంచి గ్రాడ్యుయేషన్ మధ్యలో 3 years గ్యాప్ ఉంటే ఓకే అని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు మోస్ట్లీ స్టూడెంట్స్కి అయితే గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. బట్ నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్లో మాత్రం గ్యాప్ ఉండకూడదు, వితిన్ 3 yearsలో కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఇప్పుడు జాయిన్ అయితే 3 yearsలో కంప్లీట్ చేయాలి, బట్ డిగ్రీలో మాత్రం గ్యాప్ ఉండకూడదు. బట్ 10th నుంచి డిగ్రీ మధ్యలో మాత్రం గ్యాప్స్ ఉంటే అలౌ చేస్తారు. సో షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ బై ద టెస్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ అనేది మీకు టెస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్ అనేది. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్కి అయితే 18 years అండ్ అబోవ్ అయితే ఉండాలి, మినిమం 18 years ఉంటే సరిపోతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ రౌండ్ 1లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్. సో దీనికి సంబంధించి 4 topics పైన ఉంటుంది. సో 80 minutes టైం అయితే ఉంటుంది.
వర్బల్ నుంచి 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, అలాగే అనలిటికల్ నుంచి 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ నుంచి 20 మినిట్స్ 20 క్వశ్చన్స్, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ నుంచి 20 మినిట్స్. సో ఓవరాల్గా 80 మినిట్స్ అయితే 4 టాపిక్స్ పైన ఉంటుంది. దాని తర్వాత మీకు రౌండ్ 2లో వాయిస్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ రౌండ్ 3లో బిజినెస్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో 3 రౌండ్స్ అయితే ఉంటాయి మీకు. సో ఈ 3 రౌండ్స్ కంప్లీట్ అయితే మీరు జాబ్లో సెలెక్ట్ అయినట్టే. దాని తర్వాత మీకు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి 60 మంత్స్కి అయితే ఉంటుంది అగ్రిమెంట్. సో 60 మంత్స్ అయితే మీరు ఖచ్చితంగా విప్రోలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేసినట్లయితే మీరు జాయినింగ్ బోనస్ తీసుకున్నప్పుడు జాయినింగ్ బోనస్ ఏదైతే తీసుకున్నారో అదైతే మీరు కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది రిటర్న్, ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, ఒకసారి అయితే చదువుకోండి క్లియర్గా మీరు అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ కింద కూడా మీకు లింక్ అనేది ఉంది, అప్లై నవ్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ విప్రో నుంచి మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డిగ్రీ చదివి ఎంఎన్సీ కంపెనీస్లో ఐటీ సైడ్ వెళ్ళాలి, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ. అందులోనూ విప్రో కంపెనీ అంటే బెస్ట్ కంపెనీ కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.